శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో నుండి మనం ఈరోజు బ్రహ్మకు జ్ఞానోదయమగుట తెలుసుకుందాము. మన్మధుడు పరాజయాన్ని పొంది అలా స్వస్థానగతుడు కాగానే బ్రహ్మగారి దుఃఖం రెట్టింపయింది. నిర్వికారుడు, జితేంద్రియుడు, యోగతత్పరుడు అయిన శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని తీవ్రంగా ఆలోచించి తండ్రి అయిన విష్ణువును స్మరించాడు. వెంటనే చతుర్భుజుడు, అరవిందాక్షుడు, శంఖశార్జగదాధరుడు, పీతాంబరుడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు అయిన హరి అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు: కుమారా, సృష్టికర్తవైన నువ్వు మహాప్రాజ్ఞుడవు, ధన్యుడవు. నన్ను స్మరించిన కారణం ఏమిటి? నీ దుఃఖము నివారిస్తాను. సంశయం వద్దు, చెప్పు. విష్ణువు యొక్క మాటలకు ఉత్సాహాన్ని పొందిన పితామహుడు తన ప్రయత్న భంగాన్ని ఆయన ముందు వెల్లడించి ఉపాయాన్ని చెప్పి దుఃఖోపశమనాన్ని చెయ్యవలసిందిగా కోరాడు. శివతత్వ విశారదుడు విష్ణుడు అయిన విష్ణువు నవ్వి ఇలా అన్నాడు: కుమారా, భ్రమ నివారకము, వేదసారమైన నా మాట విను. వేద ప్రవర్తకుడవైన నువ్వింత అజ్ఞానములో ఎలా చిక్కుకున్నావు? సృష్టికర్తవైన నీకు ఇటు దుర్బుద్ధి ఎందుకు కలిగింది? వేదాలన్నీ ఏ పరమాత్మతత్వాన్ని బోధిస్తున్నాయో దాన్ని స్మరించు. నువ్వు జ్ఞాన విస్మృతిని పొంది జడమితమయ్యావు. పరమేశ్వరుడైన రుద్రుణ్ణి కేవలం నీ కుమారునిగానే భావిస్తున్నావు. ఆయన పరాత్పరుడు, నిర్గుణుడు, నిత్యుడు, సర్వవ్యాపకుడు. ఆయన ఆప్తకాముడు, ఆనందగణుడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితి లయకారకుడు. ఆయననే శరణు పొంది నీకు సుఖాన్ని ఇస్తాడు. శంకరుడు పత్నీవ్రతుడు కావాలని కోరిక ఉంటే ఉమను ఉద్దేశించి శివుణ్ణి స్మరిస్తూ ధ్యానించు. ఆ దేవి ప్రసన్నురాలై సుగుణయైన అవతారం నెత్తి లోకములో మనుష్యదేహములో జన్మించి నిశ్చయముగా శివునికి పత్ని కాగలదు. ఆమెను పుత్రికగా పొందుటకు దక్షుని తపస్సు చెయ్యమని ఆజ్ఞాపించు కుమారా. ఉమాదేవి సతీ కామధేయముతో దక్షపుత్రికగా తప్పక అవతరిస్తుంది. తపస్సు చెయ్యి అని కర్తవ్యాన్ని హితాన్ని పలికి అంతర్ధానమయ్యాడు విష్ణువు. కమల సంభవునికి మాయ తొలగి జ్ఞానోదయమైంది. వెంటనే ఈర్ష్య గర్వహంకారాలు నశించాయి. ఈ రోజటితో శివపురాణం సమాప్తము. నెక్స్ట్ మనము బ్రహ్మ చేసిన దుర్గాస్తుతి గురించి తెలుసుకుందాము.